ఆ ఉన్నదాన్ని మనము పేర్లు పెడుతున్నాం. దీనికి ఒక కథ చెప్పాలి నిజానికి. కాస్త సమయం పట్టవచ్చునేమో. పర్వాలేదంటే నేను చెబుతాను. పర్వాలేదు చెప్పండి. సత్తుప్రస్థుడు అనేటువంటి ఒక మహనీయుడు బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆయనకు భార్య, ఒక కోడలు, ఒక కొడుకు. కొడుకు కోడలు తాను తన భార్య ఉన్నారు. ఆయన మహనీయుడు. ఇంతే 4 విస్తర్లు వేసుకుని ఇంతింతే పెట్టుకుని ఉంటారు ఆకులో, తినాలి అని. బ్రాహ్మలు కదా, పరిశేషం చెయ్యాలి అనేటువంటి అభిప్రాయంతో ఇలా పెట్టుకొని దానికన్నా ముందు ఒక ధ్యానం చేస్తారు. అమ్మా, ఎన్నో రోజులకు గాని పంట వేసిన వాళ్ళు పంటను తీసుకుపోగా పక్షులు, పశుపక్ష్యాదులు అన్నీ కూడా వాటికి కావాల్సినటువంటివి తినంగా రాలినటువంటి గింజలను ఎవరికి నష్టము చేయకుండా, ఎక్కడా దొంగతనము ఒక చేనులో చేసి గాని చెంది గాని పశువులు పక్షులు అన్నీ తినంగా పోంగా మిగిలినటువంటివి తెచ్చుకొని మేము తింటున్నాము. నేను ఎవరికి అపకారం చెయ్యలేదు. ఇన్నాళ్లకు ఇన్ని నెలలకు మాకు ఇది కనికరించినావా తల్లి అని అన్నము తినే ముందు, అందుకే దైవారాధన చెయ్యాలి అన్నము తినే ముందు అని. ఈ అన్నాన్ని ప్రసాదించింది మన నోటి వరకు పోవడానికి భగవద్ అనుగ్రహము ఉంటేనే మనము ఆకులో ఉన్న అన్నము కూడా సిద్ధాన్నాన్ని మనం తినగలం. భగవంతుడి అనుగ్రహం లేకపోతే లేదు అనడానికి ఒక నిదర్శనం ఇది. ఒక్కోసారి మనకి నోటి దాకా వచ్చింది కూడా ఇలా జరుగుతూ ఉన్న సమయములో అందరూ తిందాము అని ఒక క్షణం ఆగితే తిందాము అనుకున్న సమయములో అమ్మా అని ఆర్తితో ఒక పిలుపు వినపడుతుంది. ఎవరో వచ్చారే అని ఇలా తొంగి చూస్తే చాలా ఆకలిగా ఉంది తల్లి, ఏమైనా కాస్త పెడతారా అని అడిగాడు. అయ్యో, అభ్యాగతో స్వయం విష్ణు అన్నాడు శాస్త్రము. నాకు ఆకలి అని వచ్చినాడు అంటే శ్రీ మహావిష్ణువుతో సమానము అన్నాడు. మనము ఏదో బిచ్చమెత్తుకునేటువంటి వాడు అని మనం అనుకుంటాము. మానవుడి దృష్టి అట్లా ఉంటుంది. అలా అనుకోరాదు. ఒక విష్ణు స్వరూపంలో వచ్చినాడు అనేటువంటి భావనతో కాళ్ళు కడుక్కొని రా నాయన అని పిలుస్తారు. పిలిస్తే కూర్చోబెడితే ఆ ఇంటి యజమాని సత్తుప్రస్థుడు అనేటువంటి ఆయన తన ఆకులో పెట్టుకున్నది తెచ్చి పెడతాడు. తింటాడు. ఇంతే ఉంటుంది, తింటాడు. తిన్న తర్వాత అతను ఆ సత్తుప్రస్థుడి వైపు చూస్తాడు. ఆ వచ్చిన వ్యక్తి అంటే అతను తన భార్య వైపు చూస్తే ఆమె పెట్టుకున్నది తెచ్చి పెడుతుంది. అలాగే మళ్ళీ చూస్తాడు, మళ్ళీ కొడుకు తెచ్చుకున్నది పెట్టిస్తాడు. మళ్ళీ చూస్తాడు, మళ్ళీ చూస్తే కోడలు పెట్టుకున్నది కూడా తెచ్చిస్తారు. మళ్ళీ చూస్తాడేమో ఇతను, చూస్తే ఇక మా దగ్గర నలుగురిది తప్ప ఇంకొకరిది లేదే అనేటువంటి భావన అతను మదన పడుతూ ఉంటాడు సత్తుప్రస్థుడు. అలా మదన పడుతూ ఉన్నటువంటి సమయంలో భుక్తాయాసముతో తేల్పులు తేలుపుతాడు ఇతను వచ్చిన వ్యక్తి. అబ్బా, చాలా కడుపు నిండిందండి, నాకు పెట్టారు మీరు, సంతోషము. మీకని పెట్టుకున్నది ఏమైనా పెట్టారేమో, నేను అనవసరంగా మధ్యలో వచ్చానే అని ఒక మాట అంటాడు. అయ్యో పర్వాలేదు స్వామి, మాకు ఎన్నేళ్ల నుంచో మాకు అలవాటైంది ఎన్నో నెలల నుంచి తినకుండా ఉండటం అనేది. మీరు దాదాపు 10 రోజులు 15 రోజులు అయింది అంటున్నారు, ఇంకా మీ కడుపు అలవాటు పడుండదు అలా ఆకలికి తట్టుకోవటం అనేది. మీరు తిన్నారు కదా, సంతోషం అని మంచినీళ్లు చెమ్ము నిండా ఇచ్చి అతను చేయి గడుపుకొని రమ్మంటే చేయి గడుపుకొని వస్తాడు బయట. ఇతనికి మంచినీళ్ళు ఇస్తే కాస్త విశ్రాంతి తీసుకోండి, తిన్నారు కదా అని అంటే, ఈలోగా అతను చేయి గడుపుకున్నటువంటి చోట ఒక ముంగీస పొర్లాడుతూ ఉంటుంది. అక్కడ సగము బంగారము ముంగీసలాగా మారుతుంది అది. అలా అయితే కోడలు పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి చూసి, మామయ్య బంగారు ముంగీస అంటుంది. అప్పుడు ఇతను చెయ్యి కడుక్కున్నటువంటి ఎంగిలి చేతిలోటి నీళ్లతో, మామూలుగా బ్రాహ్మలు తినే ముందు చేతులు కడుక్కుంటారు, తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుంటారు, అది సాంప్రదాయం. అలా ఎంగిలి చేతి నీళ్లు కడుక్కున్నటువంటి దాంట్లో పొర్లాడింది ముంగీస అంటే ఇతను ఎవరో మహానుభావుడు అయినట్టున్నాడు. ఎవరండి మీరు, మహానుభావుల్లాగా ఉన్నారు అని అంటాడు ఆ బ్రాహ్మణుడు. ఆ వచ్చినవాడు ఎవరో కాదు,
కుబేరుడు. ఓకే. నీకు కావాల్సినంత ధనం ఇస్తాను, నీ దాతృత్వాన్ని పరిశీలిద్దాము, పరీక్షిద్దామని వచ్చాను అని చెప్పి చెప్తాడు. అదంతా ఒక కథ ఉన్నది. అలా అమ్మ ఎప్పుడు కూడా ఎవరికి ఆ తినేటువంటి ప్రసాదాన్ని, ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది కథ అంటే, ఆ తినేటువంటిది కొంచెమే గాని మనకు లభ్యము ఏదైతే ఉందో దాన్ని పరబ్రహ్మ స్వరూపముగా భగవత్ ప్రసాదముగా తీసుకోవాలి అని శాస్త్రం. అందువలన బాగలేదు అని పేర్లు పెట్టడం కానీ చేయటం కానీ మనస్సు నొచ్చుకునేటువంటి విధానముగా ఎవరిని అనరాదు, అన్నాన్ని దూషించరాదు అనేటువంటిది శాస్త్ర సమ్మతమైన విషయం తల్లి. చేయొచ్చు.